నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట యాగర్ల సెంటర్ వద్ద ఉన్న శ్రీ చైతన్య స్కూల్లో 10th చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య వివరాల్లోకి వెళితే పేడూరు గ్రామానికి చెందిన సంగారు మల్లికార్జున మాధవి దంపతుల కుమారుడు సంగారు సందీప్ ఇందుకూరుపేట యాగర సెంటర్ వద్ద ఉన్న శ్రీ చైతన్య స్కూల్ 10th చదువుతున్నాడు. సోమవారం స్కూల్లో వేరొక విద్యార్థి దగ్గర 800 దొంగతనం చేశారని టీచర్లు మందలించారని కౌన్సిలింగ్ ఇచ్చారు. బంధువులు స్కూల్ దగ్గరికి వచ్చి న్యాయం జరపాలని ధర్నా చేశారు. మృతదేహాన్ని స్కూల్ వద్దకు తీసుకొచ్చి ధర్నా చేస్తున్నారు. పోస్ట్మార్టం జరిగింది. ఏ ఇంజరీస్ అయినా డాక్టర్ మెన్షన్ చేస్తారు. కోపడాల్సిన పర్లేదు. అబ్బాయి చావు కారణం వేధింపుల వల్ల కాదంటే నేను పిలుస్తాను. సార్ ఉదయం నుంచి బయటే ఉన్నాం కదా, ఒక్కరైనా రెస్పాండ్ అయ్యారా? వచ్చి కనీసం నా పిల్లలు చచ్చిపోయి సార్ వాళ్ళు కొట్టుకోవాలి, కాలు పెట్టుకోమని ఒకసారి చూడాలి. చెప్పండి. మ్యాక్స్ ఇస్తారంట. రూమ్ లో పిలిచి కొట్టి కొన్ని గందరగోళం చేసి మళ్ళీ మేడం కాల్ పట్టుకోమన్నారు సార్. ప్రతి రూమ్ లో సీసీ ఫుటేజ్, ఆ టైంలో సీసీ ఫుటేజ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయినా అడగండి సార్. వాళ్ళ రూమ్ లో పనిచేయలేదంట. ఆ నిమిషం సార్ వాళ్ళది ఇదే పరిస్థితి. వాళ్ళు ఎందుకు చెప్తారు సార్ నిజాలు? వాళ్ళు ఆల్రెడీ భయపడే ఫీజు కట్టి అయ్యా నా పెట్టి నేను కొట్టినట్టు ఏం లేదు సార్. వాళ్ళు రాకముందు ఎందుకు కొట్టాలా బాబుని? కొట్టారు. కొట్టిన తర్వాత అయినా 10 మందిలో క్షమాపణ ఎలా అడుగుతారు? ఒక స్టేజ్ లో ఉన్నాడా లేదా బాబు? చిన్న బాబా, 5 సంవత్సరాల బాబా, ఏం తెలీదు. ఇప్పుడు పిల్లలకి ఎవరు సార్ తెలియంది? మీరు అడిగారమ్మా చిన్న పిల్లల్ని ఆ విధంగా ట్రీట్ చేయటం ఏంటి అని అడిగారా? అడగలేదండి సార్. అమ్మాయి ఏం మాట్లాడలేదంట. అమ్మాయి మాట్లాడలేదు సార్. అమ్మాయి 2 మాటలు మాట్లాడితే అమ్మాయి బీపీ పెరిగిపోద్ది, హార్ట్ పేషెంట్. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసిందంట. సరే ఏం మాట్లాడొద్దు, వచ్చి ఇంటికి నేను డ్యూటీలో ఉన్నాను. అబ్బాయి నైట్ డ్యూటీ సార్, డ్యూటీలో ఉన్నాను, రేపు ఉదయం మాట్లాడదామని వచ్చేసాడంట. ఆ బాబుని తీసుకొని వచ్చేసిందంట. రేపు పొద్దున్న డబ్బులు నిన్న ఉదయం కాల్ చేశారంట మేడంకి. కాల్ చేస్తే మీ మమ్మీని తీసుకురా, నీకు టీసీ ఇచ్చి పంపిస్తాను. టీసీ అయితే ఖచ్చితంగా ఇస్తాను, స్కూల్కి అయితే రావద్దాను. అంతే సార్. ఆ మాట కూడా అసలు ఇప్పుడు ఎందుకు మీకు ఏం కావాలమ్మా? న్యాయం కావాలి సార్. ఏం న్యాయం కావాలా? న్యాయం కావాలి. ఏం న్యాయం కావాలంటే వాళ్ళు కొట్టారు కదా సార్, వచ్చిన సార్ బయటకు రమ్మన్నారు, వచ్చి చెప్పారు మేడం బయటకు రమ్మనంటూ సీసీ ఫుటేజ్ లో చూపించి అమ్మాయి చెప్పారు. అమ్మాయి చూపించిన క్లారిటీ మాకు చూపించాలి. నువ్వు చెప్పబోయా నీకేం కావాలను? నేనేం చేస్తాను? నా బిడ్డ పోతే నేనేం చేయాలి నాకు తెలుసు. నీ బిడ్డ పోతే నువ్వేం చేయాలి చెప్పబోయా? నేనేం అడిగాను? నీ బిడ్డ పోతే ఏం న్యాయం కావాలి? నేనేం మీ తప్పు కాదు, పబ్లిక్ కి చూపించడానికి. మా బిడ్డ పోతే ఏం న్యాయం కావాలి, నీ బిడ్డ పోతే ఏం న్యాయం కావాలి?